హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సృష్టి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, జనరల్గా మనము చిన్నపిల్లలు సిక్ అయినప్పుడు, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, లేదా ఇంకా వేరే ఏవైనా ఫీవర్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటాము. సో ఈ యాంటీబయాటిక్స్ వాళ్ళు ఎవరైనా 10 years లోపు పిల్లలకైతే యాంటీబయాటిక్స్ అనేవి ఓరల్ సస్పెన్షన్స్గా ఇస్తారు. సో వాళ్ళు డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ వేసుకోలేరు కాబట్టి ఓరల్ సస్పెన్షన్స్ ఇస్తారు. ఓరల్ సస్పెన్షన్ అంటే ఏంటంటే, ఒక బాటిల్లో సాలిడ్ పౌడర్ వస్తుంది, ఇంకొక బాటిల్లో స్టెరైల్ వాటర్ వస్తుంది. ఈ రెండు మిక్స్ చేసి ఇంజెక్షన్గా ఇస్తారు, లేదా ఇంట్లో అయితే కోర్స్ యూజ్ చేయమంటారు. డైలీ 2.5 ml కానీ, డైలీ కాదు, ఎవ్రీ 8 hours or 10 hours 2.5 ml ఇవ్వమని చెప్పేసి ఇస్తుంటారు. సో యాంటీబయాటిక్స్ ఇలా ఇవ్వమని చెప్తుంటారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇంట్లో ఎవరైతే కోర్స్ యూజ్ చేస్తారో, అంటే ఎవ్రీ 8 hours 2.5 ml ఆర్ 3 ml వేయమని సజెస్ట్ చేస్తుంటారు. లేదా మనము జ్వరం తగ్గకుంటే మనం ఓన్గా యాంటీబయాటిక్స్ తీసుకొచ్చుకొని యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఆ ఓరల్ సస్పెన్షన్స్ అంటే మీరు ఆ పౌడరు, ఈ స్టెరైల్ వాటరు రెండు కలిపి మిక్స్ చేసి ఆ సొల్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ అనేది బయట వదిలేయకూడదండి. ఏ టెంపరేచర్లో అంటే ఆ టెంపరేచర్లో వదిలేయకూడదు. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్. మీరు ఆ యాంటీబయాటిక్ కాటన్ ప్యాక్ మీద కూడా ఉంటుంది. సో అది 2 to 8 degrees స్టోర్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దాని కలర్ మారిపోయినా సరే అది యూజ్ చేయకూడదు. ఈ రెండు విషయాలు అయితే పక్కాగా మనం గుర్తుపెట్టుకోవాలి యాంటీబయాటిక్స్ చిన్నపిల్లలకు ఇంట్లో వాడేటప్పుడు. సో మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ఆ మెడిసిన్ పనిచేసే విధానము, దాన్ని పనిచేసే శక్తి రెండు కూడా తగ్గిపోయి సైడ్ ఎఫెక్ట్స్ చూపించడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎవరైతే ఆ డ్రగ్ను డెవలప్ చేశారో వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాతే మనకు ఆ కార్టన్ ప్యాక్ మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. సో ఇది అందరూ ఒకసారి యాంటీబయాటిక్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాటన్ ప్యాక్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్ చదవండి. 90% యాంటీబయాటిక్స్, పిల్లలకు వేసే యాంటీబయాటిక్స్ ఏవైనా సరే ఒకసారి వాటర్తో మిక్స్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో అయితే ఎవ్వరు కూడా సజెస్ట్ చేయరు. డెఫినెట్గా 2 to 8 degrees పెట్టమని క్లియర్గా చెప్తారు. ఇంకొకటి, దాని కలర్ చేంజ్ అయినా సరే మనం యూజ్ చేయకూడదు. సో తర్వాత పరిణామాలు, యూజ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉంటాయని అయితే ఎవరు కూడా క్లియర్గా చెప్పలేరు. సో ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో డెఫినెట్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.